ఆరాధనా 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 ఆత్మదేవుడా నీకే ఆరాధనా అద్వితీయుడా నీకే ఆరాధనా 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 ఆత్మదేవుడా నీకే ఆరాధనా అద్వితీయుడా నీకే ఆరాధనా ఆరాధనా మనసుతో చేసెదమెందుగా నీ ఆరాధనా నలిగిన హృదయముతో పాడెదని స్తుతి కీర్తన నిండు మనసుతో చేసెదమెందుగా నీ ఆరాధనా నలిగిన హృదయముతో పాడెదని స్తుతి కీర్తన వలచిన బ్రతుకును మలచిన యేసయ్యా వలచిన బ్రతుకును మలచిన యేసయ్యా నీకే ఆరాధనా నీకే నీకే చెల్లింతు ఆరాధనా 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 ఆత్మదేవుడా నీకే ఆరాధనా అద్వితీయుడా నీకే ఆరాధనా ఆత్మదేవుడా నీకే ఆరాధనా అద్వితీయుడా నీకే ఆరాధనా ఆరాధనా మిచ్చు దేవ నీకు ఉజ్జీవారాధనా జీవిత కాలము నీకే అర్పింతు స్తుతి నివేదనా జీవమిచ్చు దేవ నీకు ఉజ్జీవారాధనా జీవిత కాలము నీకే అర్పింతు స్తుతి నివేదనా చెదరినా మనసును సరిచేసిన యేసయ్యా
చెదరిన మనసును సరిచేసిన యేసయ్యా, నీకే నీకే చెల్లింతు ఆరాధన, నీకే నీకే చెల్లింతు ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, ఆత్మదేవుడా నీకే ఆరాధన ఆరాధన, ఆత్మదేవుడా నీకే. పాడదామందరం. పౌలు బర్నబాలని అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో పౌలు బర్నబాలని దేవుడు సంఘములో నుండి ప్రత్యేకపరిచి సువార్త సేవ కొరకు, నేను వారిని పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి అని ప్రత్యేకంగా వాళ్ళని కోరుకున్నందున సంఘ నాయకులు లేక అపోస్తలు వారి మీద చేతులుంచి వారిని పంపినట్లు ఇదిగో దాదాపు 7 సంగతులు ఇప్పుడు నేను గుర్తు చేశాను. ఈ విధంగా ఇన్ని ఘట్టాలలో చేతులుంచడం జరిగింది. కాబట్టి కొన్ని విషయాలలో మనం చేతులుంచవచ్చు, కొన్ని విషయాలలో మనకి తగిన అర్హత దేవుడిస్తే తప్ప చేతులుంచడానికి వీల్లేదు. ఒక వ్యక్తి రోగిష్టిగా ఉంటే ఆ వ్యక్తి స్వస్థత కోసం మనం చేతులుంచి ప్రార్థన చేయొచ్చు. అయితే ఒక్క మాట, స్వస్థత కోసం కానీ ఏదైనా సమస్య పరిష్కారం కోసం కానీ ప్రార్థన చేసేటువంటి వ్యక్తి మొదట అతడు దేవుని యందు స్థిర విశ్వాసం గలవాడై ఉండాలి. రెండవది వాక్యానుభవం కలిగిన వాడై ఉండాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయడానికి అందరికీ తపనగానే ఉంటుంది. అదొక టైపు ఇంట్రెస్ట్ అన్నమాట, అదొక ఫీలింగ్. సో నేను కూడా నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేద్దాం అనిపిస్తుంది. అయితే ఈ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసేవాడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. స్వస్థత కోసం చేయి, నువ్వు దేనికోసం చేసినా ముందు ఈ చేతులుంచేటువంటి వ్యక్తి, ముఖ్యంగా స్వస్థత విషయంలో చెప్తున్నాను నేను, 2 ఉండాలి. ఒకటి, దేవుని యందు స్థిర విశ్వాసం ఉండాలి, మంచి నమ్మిక ఉండాలి. రెండవది వాక్యానుభవం ఉండాలి. ఎందుకంటే ఉదాహరణకి ఓ దురాత్మ పట్టినటువంటి వ్యక్తి విషయంలో మనం ప్రార్థన చేయడానికి పూనుకున్నాం. వాడికి దయ్యం పట్టింది, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి పూనుకున్నాం. వెళ్ళగొట్టడానికి పూనుకున్నప్పుడు, చేతులుంచడానికి పూనుకున్నప్పుడు ప్రభువు గురించి ఖచ్చితంగా అవగాహన ఉండాలి, ఆయన శక్తి గురించి అవగాహన ఉండాలి, ఆయన వాక్యం గురించి అవగాహన ఉండాలి. లేకపోతే ఏం జరిగిద్దంటే, పౌలు దయాలను వెళ్ళగొట్టడం స్కేవ కొడుకులు చూసి వాళ్ళు కూడా దయాన్ని వెళ్ళగొట్టడానికి పూనుకుంటారు. దయాన్ని వెళ్ళగొట్టడం అంటే గొప్ప సంగతి, ఈ వ్యక్తి ఎంతో గొప్పవాడైతే దయాలు వెళ్ళిపోతున్నాయి అని ప్రజలు అతనికి జేజేలు పలుకుతారన్న ఫీలింగ్తో కొంతమంది ఆ టైపు ఆలోచన కలిగి ఉంటారు. కొంతమంది దయాలతో ఇంటర్వ్యూ కూడా చేస్తారు. నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎక్కడ చచ్చావు,
ఏడ బతికావని ఇలాంటి ఇంటర్వ్యూలు కూడా కొన్ని నేను చూశాను. వాస్తవం ఏంటంటే దయ్యం నిజాలు చెప్పదు. ఇంకొకటి ఏంటంటే చనిపోయిన మానవుల ఆత్మలు దురాత్మలుగా దయ్యాలుగా మారినట్టు బైబిల్లో మనకి ఆధారం లేదు. ఒకవేళ చనిపోయిన మానవ ఆత్మలు దురాత్మలుగా దయ్యాలుగా మారి మళ్ళా భూమి మీదనే తిరిగే అవకాశం ఉంటే మనం బైబిల్లో నమ్ముతున్న మూల సిద్ధాంతమే తప్పైపోతుంది. అందుకని ఈ అంశంలో మాత్రం నేను ఎంత పెద్ద దైవజనుడైనా అతనితో ఏకీభవించను. చనిపోయిన మానవ ఆత్మలు దయ్యాలుగా మారి దురాత్మలుగా మారి భూమి మీద సంచరిస్తాయి అని చెప్పేదంతా కూడా సినిమా కథలు, కహానీలు. అదేందన్నా అసలు దయ్యాలు లేవా అంటే దయ్యాలు లేవని నేనెందుకు చెప్పాను? బైబిల్ చెప్తుంది దయ్యాలు, దురాత్మలు, అపవిత్రాత్మలు ఉన్నాయి అని. మరి చనిపోయిన మానవాత్మలు దయ్యాలు కాకపోతే మరి దురాత్మలు ఏంది, అపవిత్రాత్మలు ఏంది, దయ్యాలు ఏంది అంటే దయ్యాలు అన్నా అపవిత్రాత్మలు అన్నా దురాత్మలన్నా ఇవన్నీ కూడా పడద్రోయబడిన దేవదూతలు. ఏంటి? పడద్రోయబడిన దేవదూతలు. మనవాళ్ళు బాగా సినిమాలు చూసి వాటిని సినిమాల్లో కూడా భయంకరంగా చూపిస్తారు. ఇప్పుడు దయ్యాల సినిమాకి వెళ్తే హీరో దయ్యమే, ఇంకా వేరే యాక్టర్స్ ఎంతమంది వచ్చినా ఇంట్రెస్ట్ ఉండదు. అందరికీ ఉత్కంఠ ఎప్పుడంటే దయ్యం ఎప్పుడు వస్తుందో అని. అంటే దయ్యాల సినిమాలో దయ్యమే హీరో అన్నట్టు. కాబట్టి ఇప్పుడు దయ్యాన్ని రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. కళ్ళు ఒక రకంగా, ముఖం ఒక రకంగా, అదో బీభత్సంగా. కానీ వాస్తవంగా దయ్యాలు అంత దరిద్రంగా ఉండవు. చాలామందికి తెలియని విషయం ఇది. అవి దేవదూతలు. చాలా సౌందర్యం ఉంటుంది వాటికి. ఈ సంగతి చాలామందికి తెలియదు. దయ్యాలంటే వికృతంగా ఊహించుకుంటూ ఉంటారు. అట్ట ఉండవై. అవి చాలా సౌందర్యంగా ఉంటాయి. చాలా సౌందర్యంగా ఉంటాయి. కానీ వాటి వ్యక్తిత్వం అంత వికారంగా ఉంటుంది అన్నమాట. వాటి మనస్తత్వం, వాటి వ్యక్తిత్వాన్ని ఆడు ముఖంలో చూపిస్తాడు అన్నమాట. ఏది దయ్యం అని చెప్పని ఏదో టైపులు. వాస్తవంగా దాని ముఖం అట్టు ఉండదు. చాలా సౌందర్యంగా ఉంటారు దేవదూతలు. ఒకప్పుడు దేవదూతలు, వాళ్ళు మాసి దేవదూతలు. ఇప్పుడు వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసినందున దురాత్మలుగా మార్చబడ్డారు, పడద్రోయబడ్డారు, వారి స్థానాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి చనిపోయిన మానవాత్మలు దయ్యాలుగా మారరు, కానీ దురాత్మలు సపరేట్గా ఉన్నాయి. మరి చనిపోయిన మానవాత్మలు దయాలుగా మారారని నమ్మితే ఏంటి మనకు వచ్చిన నష్టం ఏంటి అంటే, మనం ఏం చెప్తున్నాం బైబిల్లో? మనిషి ఒకసారి చనిపోయిన తరువాత వాని ఆత్మ 2 స్థలాలకు వెళ్తుంది. పరదైస్ కన్నా వెళ్తుంది, లేదా పాతాళ అగ్ని కన్నా వెళుతుంది తప్ప మధ్యలో మళ్ళా సంచరించే ఛాన్సు ఉంటుందని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు ఉదాహరణకి లాజరు చనిపోయాడు. ధనవంతుడు లాజరు స్టోరీలో లాజరు చనిపోయాడు. అబ్రహాం రొమ్మును కొనిపోబడ్డాడు. ఎక్కడికి ఆనుకున్నటో కొనిపోబడ్డాడు, పరదైసుకి. లాజరు. ధనవంతుడు ఉన్నాడు, అగ్నిలోకి వెళ్ళాడు. ఇప్పుడు ధనవంతుడు పాపాత్ముడు, లాజరు పరిశుద్ధుడు. పరిశుద్ధుడేమో విశ్రమ స్థానానికి వెళ్ళాడు, పాపాత్ముడేమో యాతన స్థలానికి వెళ్ళాడు. తప్పించి మధ్యలో ఎవడు కూడా ఉండలేదు. అలాగే ఏ టైపులో చనిపోయినా అంటే అన్న వాళ్ళు మామూలుగా చచ్చిపోయారు కాదు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే అంటే నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చినా, రైలు కింద పడి చచ్చినా, బస్సు కింద పడి చచ్చినా, లేకపోతే తాడేసుకొని చచ్చినా, లేకపోతే పెట్రోల్ పోసుకొని చచ్చినా, పెట్రోల్ దాగి చచ్చినా, ఎండోసల్ఫాన్ దాగి చచ్చినా, నువాక్రాన్ దాగి చచ్చినా, అసలు దేవుణ్ణి యథార్థంగా విశ్వసించిన వాళ్ళు, దేవుణ్ణి నిజంగా నమ్మిన విశ్వాసైన వాళ్ళు చావాలి అన్న ఆలోచనను దరి చేరనివ్వరు. ఏదో జీవితంలో కష్టాలు బాధలు ఎక్కువై విరక్తి చెందినప్పుడు దేవా నా ప్రాణం నువ్వే తీసుకున్నాయనా అని ఒకవేళ ప్రార్థన చేస్తారే విసుగుబుట్టి. కానీ నాకు సావాలని ఉంది, నేను సస్తే బాగుండు, నేను సావాలి, ఇట్లాంటి పనికిమాలిన మాటలు నిజంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, నిజమైన విశ్వాసులు అనరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోండి. నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్మితే, నిజంగా నువ్వు విశ్వాసం అయితే, నేను సస్తాను, సస్తే పోయిద్ది, నాకు సావు కావాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడరు. మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు విశ్వాసమో కాదో పరీక్షించుకోవాలి. నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావో లేదో డౌటే. నిజంగా ఒకవేళ దేవుణ్ణి నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీకు ఈ శ్రమను అనుమతించాడని గుర్తించి కొంచెం ఓపిక పట్టు. ఒకవేళ అవమానకరమైన పరిస్థితులు వచ్చినాయా, రోడ్డును పడే పరిస్థితులు వచ్చినాయా, జీవితం చీదర అయిపోయిందా, ఓకే. నీ జీవితం అవమానపరచబడితే అవమానం ముందు నీకు కాదు,
నువ్వు ఎవరికి బిడ్డగా ఉన్నావో, నీకెవరు తండ్రిగా ఉన్నాడో ఫస్ట్ అవమానం దేవుడికి. కాబట్టి నేను అవమానం పాలయ్యాను, నేను మోసపోయాను. అవును, మోసం ఎవరిని నమ్మి మోసపోయావు? మనుషుల్ని నమ్మి. ఎవరు నమ్మమన్నాడు మనుషుల్ని? బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తున్నాగా. మనుషుల్నేమో దేవుడి కంటే ఎక్కువగా హైలైట్ చేసి వాళ్ళ మీద బాగా డీప్గా ప్రేమలు పెంచుకొని వాళ్ళ గురించి ఏదేదో కలలు కానీ వాళ్ళ చివరికి వాళ్ళ అసలు రూపాన్ని బయట పెట్టినప్పుడు కంగు తిని నేను చేస్తా అంత డీప్లోకి ఎవడెళ్ళమన్నాడు? అది నేను చెప్తుంది. దేవుడు, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లోకంలో ఎవడి ప్రేమైనా మనం పనికి వచ్చేంత వరకే. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఎవరి ప్రేమైనా మనం పనికి వచ్చేంత వరకే. మనం పనికి రాము అని తెలిస్తే అప్పటిదాకా మనం ఏదన్నా కష్టపడ్డందున ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు మనల్ని ఏదన్నా కాస్తో కూస్తో చూస్తారు. నెల దాటిన తర్వాత నువ్వు మంచానో కంచానో పడితే అప్పుడు ఒక్కొక్కటి విశ్వరూపం తెలిసిద్ది నీకు. అంత షోనే. అర్థమైందా? శాలేమని నేను మరి పచ్చిగా మాట్లాడుతాను, నిజం చెప్తున్నా. నేను నమ్మితే నమ్ము, లేకపోతే నీ కర్మ. కావాలంటే మంచాన పడి చూడు, అప్పుడు అర్థమైద్ది నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్నారా లైవ్లో? కాబట్టి జాగ్రత్తగా వినండి, సీరియస్గా తీసుకోండి, నమ్మకండి. మనుషుల్ని ఓవర్గా ఎవడు నమ్మమన్నాడు? నువ్వు దేవుణ్ణి నమ్ము. పిచ్చిగా, గుడ్డిగా నువ్వు ఏ రేంజ్లో నమ్మాలనుకున్నావు ఆ రేంజ్లో దేవుణ్ణి నమ్ము, మోసపోవు. అతిగా ఓవర్ యాక్షన్ చేసి మళ్ళా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. నేను మోసపోయాను, మా ఆయన నన్ను మోసం చేశాడు, ప్రియుడు మోసం చేశాడు, ప్రియురాలు మోసం చేసింది, నా భర్త నన్ను మోసం చేశాడు, నా భార్య నన్ను మోసం చేసింది, పిల్లలు మోసం చేశారు. అంతసేపు ఎందుకు? దేవుడు ఒకడు ఉన్నాడు కదా. ఫస్ట్ ఉండాల్సిన మమకారం అంతా దేవుని మీద పెట్టుకొని బాధ్యతలు నెరవేర్చాలి. కుటుంబ బాధ్యతలు అంతవరకే. మితంగా, అన్నిట్లో మితంగా ఉండాలి. అమితంగా మాత్రం దేవుని విషయంలో ఉండాలి. హల్లెలూయా. ఈ సంగతి ఎప్పుడో అనుభవం అయ్యి పాట పాడుకున్నా. నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు, నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు. చేసి ఉన్న బాసలను చిత్రముగా మరచేరు, చేసి ఉన్న బాసలను చిత్రముగా మరచేరు. ఈ లోక బంధాలన్నీ తెగిపోను ఒకనాడు, ఈ లోక బంధాలన్నీ తెగిపోను ఒకనాడు. నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు, నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు, విడిపోదు ఏనాడు. యేసుని అనురాగం నిజమైన మమకారం చూపున ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చేసినంత వరకు సూపర్గా చేయించుకుంటారు. అసలు మా నాన్న ఎంత మంచి నాన్నో అని అవసరమైతే ఒక ముద్దు కూడా పెట్టి సూపర్గా చేయించుకుంటారు కూతుళ్ళు, కొడుకులు. పెద్దవాళ్ళు ఎవరైనా వింటే వినండి, తెలుసుకోండి. పిల్లలు కూడా వినండి. బాగా పనులు చేయించుకుంటారు. అసలు మా నాన్న ఎంత కష్టపడుతున్నాడో అంటే మనోడు మునగ చెట్టు మామూలుగా ఎక్కడో, తర్వాత కొద్ది కాలానికి ఏదో బలహీనత వచ్చి మంచాన పడ్డాడు అనుకో, కొద్ది రోజులు కూతురు వచ్చి నానా నానా అంటది, అంటాను ఇంక వెళ్ళిపోతుంటుంది. అమ్మా వెళ్తున్నావా, చూడవా, నన్ను కథ పట్టించుకో అంటే, నాకు ఉంది నాన్న చూడాలని, ఏం చేద్దాం, ఆయన ఊరుకోవట్లా, ఒట్టిదే గవర్నమెంట్ ఇక్కడ ఏమదే. వాడంతా పాపం బకరా. ఏమి అనుకుంటే చూడవచ్చు, కానీ అప్పుడు
పాపం ఆయన ఊరుకోవట్లేదంటే అప్పుడు యాక్షన్ చేయాలి ఆయన, కానీ టైం అవుతుంది అనాల. లైసెన్స్ ఏమవుతాయి, గవర్నమెంట్ ఏమవుతాయి ఇంట్లో, కానీ షో అనమాట ముసలివాడి దగ్గర. ఊరుకోవట్లేదు నాన్న, లేకపోతే అంటే ఏం ఫీలింగ్ ఏంటంటే కొడుకులు ఉన్నారుగా, బాగా అన్ని దోచుకున్నారుగా, ఏం మాయరోగం, కొడుకులు కోడలు తెచ్చారుగా, చూస్తారులే అని ఏమో జంపు. ఈ తండ్రి అంత లైన్లో ఉండి పైసలు సంపాదించి మనోడు హడావిడిగా ఉన్నప్పుడు కొడుకులు మా నాన్న మా నాన్న మా నాన్న నాన్నో నాన్న నాన్నో నాన్న ఈ మంచాన్ని పడగానే కోడళ్ళు ఊరుకోవట్లేదు నాన్న, కోడళ్ళు ఊరుకోవట్లేదు. ఇంతమంది వృద్ధాశ్రమాల్లో, హలో, ఇంతమంది కలలు కని బాగా డీప్గా వాళ్ళే ప్రపంచకం అని ప్రపంచకం పిచ్చి వదిలి మొత్తం వృద్ధాశ్రమాల్లో కూర్చున్నారు. నేను మాట్లాడే మాటలు కొంచెం బాధ కలిగితే ఏం అనుకోకండి. అలాంటి కొడుకులు కూతుళ్ళు ఎవరైనా లైవ్లో ఉంటే ఫీల్ అవ్వండి. మళ్ళా మీరు రాకపోయినా పర్వాలా, లైవ్లోకి ఫీల్ అవ్వండి. ఎందుకన్నా ఫీల్ అయ్యేది, నువ్వు చెప్పేది నిజమే అంటే, ఒకవేళ ఏదన్నా నీ తల్లిదండ్రులకు నువ్వు ద్రోహం చేస్తే సరి చేసుకుని నీకు దమ్ము ఉంటే అంతే. ఒకవేళ నువ్వు నాకు కుదరట్లేదు అంటే, మా నాన్న చెప్పాడు ముందే, తాతకు పెట్టింది బొచ్చే తరతరాలు తప్పదని, ఏం పికర్ చేయకు. మీ అమ్మ అయ్యకి ఏ న్యాయం చేసినావో ఇంకా డబల్ నీకు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మంచిగా చూస్తారు నీ పిల్లలు, నిన్ను బాగా అద్భుతంగా చూస్తారు. కాబట్టి పిల్లలు తల్లులు అంత డెప్త్లోకి వెళ్ళకండి. మోసం చెయ్యనేది ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతే. తల్లి ఇప్పుడు నువ్వు చేశావు, అంతా చాకిరీ చేసావు, కష్టపడ్డావు, ఒక కూతురుగా నువ్వు ఎంతో శ్రమ పడ్డావు, ఒక కొడుకుగా నువ్వు శ్రమ పడ్డావు. నీకు అన్నీ బాగున్నంత వరకు ఎవరైనా, ఇక్కడ మా అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది పాపం, రాత్రి పగళ్ళు కష్టపడి ఫ్యామిలీ మొత్తాన్ని సూపర్గా సపోర్ట్ చేసి పాపం ఎక్కదీసింది, తన జీవితాన్ని అలాగా ఖర్చు చేసి. ఆ అమ్మాయి పొరపాటున మంచంలో పడ్డది అనుకో, అప్పుడు కనపడింది ఆమెకి. అర్థమైందా? ఎవరి కోసం తన నిండు జీవితాన్ని అలాగా దేవుని కొరకు పక్కన పెట్టేసి ముందు మనుషుల కొరకు కేటాయించిందో వాళ్ళందరూ ఎంత మాత్రం చూస్తారో రేపు అర్థమవుతుంది. అందుకే పాపం ఆ సోదరికి చెప్తా ఉన్నాను, కొద్దిగా దేవుని మీద మైండ్ పెట్టమని. సమయానికి వచ్చింది అందుకని చెప్తున్నానులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధ్యతలను నెరవేర్చాలి, అంతవరకే. మోయటానికి నువ్వు ఇష్టపడితే ఎత్తటానికి ఎంతైనా ఎత్తుతారండి. ఏమంటావు? నువ్వు ఇప్పుడు హస్తనిక్షేపణ దగ్గర నుంచి, దయ్యాల దగ్గర నుంచి నువ్వు ఎటుపోయావు అని వినేవాళ్ళకి డౌట్ వచ్చిద్దేమో. కానీ నేను ఏం చెప్తున్నానో నాకు గుర్తుందిలే, ఎందుకో ఆ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. నువ్వు మోస్తాను అంటే ఎవరు బరువైనా తెచ్చిన ఎత్తునేస్తారు, కానీ నీ బతుకంతా మోయటానికే వాడుకుంటారు అంతే. లోకంలో మనుషుల ప్రేమ శాశ్వతమో కాదమ్మా, అవసరమున్నంత వరకే అనురాగం చూపేరమ్మా. లోకంలో మనుషుల ప్రేమ శాశ్వతమో కాదమ్మా, అవసరమున్నంత వరకే అనురాగం చూపేరమ్మా. అందరూ ఎడబాసినా నిన్ను విడిచిపోడమ్మా, అలసిన నీ మనసునకు సేద తీర్చునోయమ్మా. అందరూ ఎడబాసినా నిన్ను మరచిపోడమ్మా, అలసిన నీ మనసునకు సేద తీర్చునోయమ్మా. నమ్మమ్మ నా చెల్లెమ్మ ఈ మాటను, నిజమెరిగి నడువమ్మ ఈ పాటను. మంచి మనసున్న చెల్లి మాట వినవే నా తల్లి, మంచి మనసున్న చెల్లి మాట వినవే నా తల్లి. యేసుపై నిలుపు నీ గురి, వర్ధిల్లు నమ్మా నీ దారి, వర్ధిల్లు నమ్మా నీ దారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, అక్కలు, తల్లులు, తండ్రులు,
అందరికీ వందనాలు. అందరూ జాగ్రత్త పడండి, ఓవర్ యాక్షన్ చేయవాకండి, నన్నేం అనుకోవాకండి. ఓకేనా? పాయింట్కి వద్దాం. ఎక్కడొచ్చాగాం? నాకు వాళ్ళ ప్రేమ కరువైంది, నాకు ఈయన ప్రేమ కరువైంది, నాకు నా భార్య ప్రేమ కరువైంది. వాళ్ళ ప్రేమలో అసలు ఎవడు అడగమన్నాడు? దొరికితే పొందుకో స్తోత్రం, లేకపోతే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భర్త ప్రేమించకపోతే సత్తవా? భార్య ప్రేమించకపోతే సత్తవా? పిల్లలు పట్టించుకోపోతే సత్తవా? సావాలనిపిస్తుంది. ఎందుకు? దేవుడు చెప్పిన సత్యం గుర్తుపెట్టుకో. ఎవరు పట్టించుకోపోయినా నిన్ను సృష్టించిన వాడు, సృష్టించిన దగ్గర నుండి ఇప్పటిదాకా నిన్ను వదిలిపెట్టలా, నీకు తోడై ఉన్నాడు. నమ్మితే నిజం. కాబట్టి నిజంగా దేవుణ్ణి స్థిరంగా నమ్మి ఆయనను ప్రేమించి ఆయనను గుర్తించినటువంటి విశ్వాసులు చావటానికి ప్రయత్నాలు చేయటం కానీ, చావాలనే మాటలు వాడటం కానీ చెయ్యరు. ఒకవేళ ఆ విరక్తి కలిగితే దేవుణ్ణి అడుగుతాడు, దేవా నేను చేస్తే నరకానికి పోతాను ఆయన, నా ప్రాణం నువ్వు తీసుకున్నా. ఏలి అడిగినట్టు అడుగుతారు. అదేదో దేవునితో మాట్లాడుకో. ఆయనకి ఇంట్రెస్ట్ కలిగిందనుకో, ఒక చూపు చూస్తాడు, వెళ్ళిపోతావు. అంతే మరి. కాబట్టి మనుషులకి ఊరకే నాకు చావాలనిపిస్తుంది, సత్తాను బతు ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఓకేనా? రైట్. కాబట్టి మృతులైనటువంటి మానవ ఆత్మలు ఏ విధం చేత చచ్చినా, ఆత్మహత్య చేసుకొని చచ్చినా సరే, పాతాళ అగ్నికో మరో స్థలానికో విశ్రాంతి స్థలానికో, అదేంది ఆత్మహత్య చేసుకొని చేస్తే పాతాళ అగ్నికేగా అంటే దాదాపు 3 భాగాలు జడ్జిమెంట్ ఉంటుంది. ఎందుకంటే అది సీరియస్ విషయం. ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నించారంటేనే అవిశ్వాసుల లెక్కలోకి వస్తారు. దేవుణ్ణి విశ్వసిస్తే ప్రాణం ఎందుకు తీసుకున్నావు? కాబట్టి నువ్వు దేవుణ్ణి విశ్వసించినట్టు ఈ కార్యం ద్వారా అర్థమవుతుందని రేపు లెక్క అడుగుతాడు. కాబట్టి ఆత్మహత్య ద్వారా చస్తే పాతాళ అగ్నికి పోయే అవకాశం ఎక్కువ ఉంది. అర్థమైందా? ఏదో ఆయన ఒకవేళ ఏదన్నా అర్థం చేసుకొని తీసుకుంటే అది నేను చెప్పలేను. మళ్ళీ నేను అవకాశం ఉంది, పరదేశకు పోయే ఛాన్స్ ఉందంటే కొంతమంది సావటానికి తెగిస్తారు. అందుకనే ఈ మాట విషయంలో మాత్రం కొంచెం బ్యాలెన్స్గా మాట్లాడుతున్నాను. దాదాపు అవకాశాలు తక్కువే. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ? ఆయన సమయం మనకి ఇచ్చినంత వరకు ప్రశాంతంగా బతకటం, కష్టాలు నష్టాలు అనుభవించటం, అవమానాలు ఇబ్బందులో. ప్రేమ విషయంలో నువ్వు మోసపోతే నిన్ను ప్రేమలో ఎప్పటికీ మోసం చేయకుండా ప్రేమించే నమ్మకమైన ప్రభు ఉన్నాడు. ఒకటి. అవమానాల విషయంలో నువ్వు బ్రతుకు మీద విరక్తి చెందితే అసలు నిన్ను ఎవడు అవమానపరచాలనుకున్నాడో వాడు నిన్ను కాదు, ముందు ఆయనని. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి. ఇప్పుడు నా బిడ్డని ఎవడైనా రోడ్డుకు లాగి గందరగోళం చేస్తుంటే ఫస్ట్ అవమానం ఎవరికి? వాడికి కాదు, నాకు. నేను ఫీల్ అవుతా. కాబట్టి నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడుతున్నాడని వాగ్దానం చేసినోడు ఉన్నాడు. నువ్వు ఒక్కటే, ప్రభా రేపు వచ్చి వాడు రోడ్డుకు లాగుతాను అంటున్నాడు, నాకు తెలియదు, నీ పరువే పోయిద్ది అని చక్కగా నువ్వు దేవుని వైపు చూడు. నిజంగా నిన్ను దేవుడు అవమానానికి అప్పగిస్తే అవమానం సహించో. ఆ అవమానానికి ప్రతిగా గొప్ప పూదండ, గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని నమ్ము. హల్లెలూయా. వింటున్నారా వాళ్ళు? నీకు దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ఆత్మహత్య అనే ఆలోచన తొందరపడి ఎవరు కూడా చేయడానికి వీల్లేదు. ఎన్ని బాధలైనా మనం పడదాం, అవమానాలైనా పడదాం. మనల్ని అవమానపరిచే ముందు అవమానం ఎవరికి? డాడీకి. ఎవరు మన డాడీ?
ఎవరు వస్తారా నీ బాబు అంటాడు ఒక్కొక్కడు. అవునరా నా బాబు ఉన్నాడురా పైన కూర్చొని ఉన్నాడు, నీ తాట తీస్తాట అనుకొని ఆనందపడటమే నువ్వు. వాడు ఎంత అవమానపరిస్తే అవమానం పొందటమే నువ్వు సంతోషంగా నవ్వుకుంటా పొందటం. ఎందుకంటే వాడి జుట్టు ఊడగొడతాడు, అనుమానం లేదు అందులో. హల్లెలూయా. నిన్ను హెచ్చించటం ఖాయం, అవమానపరిచిన వాళ్ళు ఇబ్బంది పడటం ఖాయం. కాబట్టి చేయని ఎన్ని అవమానాలన్నా చేయని, మొత్తం మౌనంగా సహించు. వారిని నీ పాదముల చెంత పడవేసే సత్తా నీ దేవుడికి ఉందని గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అవమానాలను బట్టో ఇతరాత్రా దేన్ని బట్టో ప్రాణం తీసుకోవద్దు. ఓకే, లేముంది, దరిద్రత ఉంది, ఇంట్లో జరగట్లేదు, ఏం చింతపడదు. మోకాళ్ళుని ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవుణ్ణి నమ్మితే, నిజంగా నీకు విశ్వాసం ఉంటే ప్రార్థన చేయి. కాకులు చేస్తాయి అవసరమైతే. ఏలియాకి తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండడా? ఆల్రెడీ నీవు ఎన్నోసార్లు పోషింపబడ్డావు. కఠినమైన కష్టంలో ఎన్నోసార్లు నువ్వు ప్రార్థన ద్వారా ఎన్నో జవాబులు పొందుకున్నావు, నీకు కూడా తెలుసా సంగతి. కాబట్టి ప్రార్థన చేయి. నీకు దరిద్రత ఉంటే తీసేస్తాడు దేవుడు, ఎట్లనన్నా నీకు పంపిస్తాడు. అవమానపరిస్తే అప్పజెప్పు దేవునికి, ఆ అవమానాన్ని పూదండగా మారుస్తాడు. నిందకు ప్రతిగా పూదండ అన్నాడు. ప్రేమలో మోసపోతే లక్ష్య పెట్టొద్దు. ఏం ప్రేమ? బుసుబుసు ప్రేమ. ఎవరు నమ్మమన్నారు? పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. రియల్ లవ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తుది. హల్లెలూయా. కాబట్టి అందాన్ని చూసో, డబ్బును చూసో, ఆరోగ్యాన్ని చూసో, తెలివితేటలను చూసో, జ్ఞానాన్ని చూసో, కొద్దిగా అమ్మాయి చక్కగా అందంగా కనపడితే చాలు వీడు ఎమ్మటే మొదలు పెడతాడు ఐ లవ్ యూ అని. ఎందుకు? ఏం చూసి? ఏం తెలుసురా నా గురించి నీకు? ఏమో ఐ లవ్ యూ. రంగు రంగుల మనకు లేట్ అవుతుందేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఈ టైప్లో మొదలు పెడితే మనం ఒక దగ్గమేమో. మరి ముగించుకుందాం. ఇక మనం హస్త నిక్షేపణ ఎటో పోయింది. అంటే 1-2 సార్లు హస్త నిక్షేపణ మీకు క్లియర్గా అర్థమైంది కదా. దయాల గురించి చెబుతా ఇటు వచ్చాలి. దయాలు పెట్టిన వాళ్ళు వదిలించడానికి పూనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం చెబుతా ఇటు వచ్చాను. గుర్తుంది నాకు. ఇంకా గంట సేపు చెప్పినా కూడా ఎక్కడ నేను పక్క బజారుకు వచ్చానో తెలుసు నాకు. దేవునికి స్తోత్రం. పాడమంటారా? ఎందుకు పాడమంటే రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా, రాకాసి మూకల స్నేహాలి నీకు ఊలుగా మరేనా. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా, రాకాసి మూకల స్నేహాలి నీకు పురులుగా మారేనా. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. గుండెలో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మ, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా, లోకపు పోకడ కానకయున్నావా. దేవునికి మహిమ. మస్తు రాసిండు ఇర్మియా. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా. ఎందుకు ఈ వార్త ఇంతసేపు చెబుతున్నానంటే ఈ బ్యాచ్ ఎక్కువ. మా ఆయన నన్ను ఎంత మోసం చేశాడో అని, నా భార్య నన్ను ఎంత మోసం చేసిందో అని ఈ బ్యాచ్ ఎక్కువ. అందుకని పాడుతున్నా. సావాలనుకునేది కూడా వీళ్ళే, ఇంక వేరే సమస్యలు ఉన్న వాళ్ళు అనుకోరు. ప్రాణం తీసుకోవాలనుకునేది వీళ్ళు ఎక్కువ. అందుకు ఇంతసేపు దీన్ని ఒక్కదాన్నే పెంచి చెప్పాను అన్నమాట.
నమ్మొద్దు నాన్న ఎవరిని. ఎంతవరకు అంతవరకే. పిల్లల్ని కన్నావా, ప్రేమించు, ప్రేమని పంచు, నీ బాధ్యత నెరవేర్చు. వివాహం చేసుకుని భార్యను కలిగి ఉన్నావా, ప్రేమించు, ప్రభు చెప్పాడు. భర్తను కలిగి ఉన్నావా, లోబడు, ప్రేమించు, బాధ్యత నెరవేర్చు, అంతే. తల్లిదండ్రుల్ని కలిగి ఉన్నావా, ప్రేమించు, ముందు వాళ్ళకి జరిగించాల్సిన న్యాయం చెయ్యి, దేవుడు మెచ్చుకుంటాడు. కానీ అందరికీ కూడా మితంగా పంచాల్సిన ప్రేమ పంచి, అమితంగా నీ గుండెల్లో నా ప్రభువు నుంచు, యేసై నుంచు, రక్షకుడి నుంచు. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే. చెల్లి, తమ్ముడు, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమలేఖ నీకు రాసిన నీ ప్రియుడే. రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే. రక్షణనిచ్చి రాజుగా నిలిపే యేసురాజుగనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. దేవునికి స్తోత్రం. కాబట్టి అట్లాంటి ఆలోచనలు చేయొద్దమ్మా, చేయొద్దు. తర్వాత వాక్యం చెప్పేటప్పుడు లైవ్లో వేరే విషయాల గురించి కామెంట్లు మాట్లాడొద్దు, కామెంట్స్ పెట్టొద్దు. నువ్వు ఒక ప్రశ్న అడగటం, లేకపోతే నువ్వేదో నీ సమస్య చెప్పటం, మిగిలిన వాళ్ళు దానికి జవాబులు. అసలు మీరు లైవ్లోకి ఎందుకు వచ్చారో కూడా నాకు డౌటే. లైవ్లోకి వచ్చినప్పుడు సీరియస్గా దేవుని మాటల కోసం వచ్చినప్పుడు చక్కగా ముందు మాటలు వినాలి. నీకేదన్నా దేవుడు సంధించినట్టు ఉంటే దాన్ని బట్టి దేవుని స్తుతించు. ఏదన్నా ఇప్పుడు కామెంట్ చేయటం కోసం నువ్వు మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి కదా, దానివల్ల నీకు విషయం పోతుంది కదా. కాబట్టి కొంచెం ఆ పందాన్ని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుందని నా సలహా. ఉపయోగపడితే పాటించండి. మీ సమస్యల కోసం ఇటు కూడా నేను ప్రార్థన చేస్తా, అందులో చింతపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు కూడా ప్రార్థన చేసుకో పట్టుదలగా. ఆ ప్రార్థనకు పురిగొల్పుగా ప్రార్థన విజయాలు పెడతా ఉన్నాను, స్పష్టంగా జరిగిన కార్యాలు. కాబట్టి అట్లాంటి ఆధారం చేసుకుని నువ్వు కూడా ప్రార్థన చేసుకుని నేను కూడా చేస్తా. ఈరోజు చేయాలనుకుంటున్నా, చేస్తా. కాబట్టి ఈ అలవాటు కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి. ఎవరో ఒకళ్ళు ఒక మాట అంటాం, ఇంకొకళ్ళు ఇంకో మాట. కొంతమంది ఉన్నారు నన్ను అభిమానించే వాళ్ళే కాదు, నేనంటే కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏదో వ్యతిరేకమైన పనికి మళ్ళీ కామెంట్స్ పెడతారు. పెడితే తుపాకీ తీసుకొని కాల్చి పడేసేయండి ఆ కామెంట్ని. దేవునికి స్తోత్రం. న్యాయంగా ఉంటే ఇబ్బంది లేదు, లేకపోతే మనిషిని కాదు కామెంట్ని. కాబట్టి ఈ లైవ్లో కామెంట్స్ పెట్టడం అనే ప్రక్రియ కొంచెం చూసుకోండి. ఏదన్నా చెప్పాలనుకున్న విషయం మంచిదే, నీకు ఏదో హృదయ స్పందన కలిగి చెప్పాలనుకుంటే ఎప్పుడన్నా ఒకటి సంధించడం తప్పు లేదు. అంతేగాని పెద్దాకల టప్ 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 ఏం వింటున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు. కాబట్టి నేర్చుకోవటం కోసం నువ్వు లైవ్లోకి వచ్చావు కనుక జాగ్రత్తగా నువ్వు ఇక్కడే కాదు, శాలేమన్నా చెప్పేటప్పుడు ఎక్కడ ఎవరు చెప్పినా సరే ముందు వాళ్ళు ఏం చెబుతున్నారో వినో, మొత్తం అంశం పోనీయకుండా. ఓకే, పాయింట్కి వద్దాం. కాబట్టి చనిపోయిన మానవుల ఆత్మలు దయ్యాలు కావు. ఏ విధంగా చనిపోయినా అవి రెండు స్థలాల్లోకి వెళ్తాయి. పాతాళ అగ్ని కన్నా వెళ్తాయి, లేదా పరదేశు విశ్రాంతి స్థలానికైనా వెళ్తాయి. మరి భూమి మీద దయ్యాలు ఏంటంటే చనిపోయిన మానవుల ఆత్మలు కావు, పడద్రోయబడిన దేవదూతలు. కాదన్నా, నాకు మా ఇంటి పక్కన ఒక ఆమె ఎట్లా చచ్చిపోయింది, నాకు రోజు కనపడిందన్న, నిజంగా ఆమె కనపడిందన్న అంటే టెన్షన్ పడొద్దు. దురాత్మకు ఒక శక్తి ఉంది. ఏంటంటే అది చనిపోయిన మీ సమీప ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, మరో చోట వ్యక్తులు కావచ్చు, అవసరమైతే ఢిల్లీలో ఉన్న ఒక చరిత్ర అయినా సరే, ఒకటి ఫ్యామిలీ మ్యాటర్ అయినా సరే, దానికి తెలుసు. మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో దురాత్మలకు తెలుసు. వాటి నెట్వర్క్ అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మానవ జీవితాల్లో జరిగేటువంటి విషయాలు వాటికి తెలుసు, పేర్లు తెలుసు, అడ్రస్లు తెలుసు, అన్నీ తెలుసు. కనుక అవి ఏం చేస్తాయంటే ఆ పేర్లను ఉపయోగించుకొని ఆ రూపాలు మార్చుకొని మనకి చచ్చినోళ్ళలా కనపడతాయి.
కనపడ్డప్పుడు ఎక్కువ శాతం మంది మోసపోయి దురాత్మను తిట్టరు, సచ్చినోడిని తిడతారు. ఆ దరిద్రుడు తెచ్చి మా కొంపను పీడిస్తున్నాడు, ఆ దుర్మార్గురాలు తెచ్చి మమ్మల్ని పీడిస్తుందండి. పాపం వాళ్ళకేం తెలియదు, వాళ్ళు పరదేశకో పాతాళానికో పోయి ఉంటారు. నేను చెప్తున్నా, జనాలు ఎట్టాంటి వాళ్ళు అంటే ఈ బజార్లో ఎవరన్నా తెస్తే చాలు ఇక వెంటనే మరుసటి నుంచి వాళ్ళకి కనపడుతుంటుంది. అమ్మ ఏడేడే తిరుగుతుందయ్యా, ఆశలు తీరలా, కోరికలు తీరలా, మరి ఇళ్ళన్నా తిరిగితే బాగుండు. చావు ఎట్టనన్నా చావుని ఎమ్మటి వీళ్ళు కనపడతా ఉంటుంది. ఇక ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ సినిమాలు చూస్తారు. ఎందుకు వీళ్ళకి సినిమాలు? సినిమాలు చూస్తారు, ఇక నైట్ అదే కలవరింతల్లో ఉంటారు. కాబట్టి అవన్నీ దురాత్మ వేషం వేసుకుంటుంది, మోసగిస్తుంది. అంతేకాదు నేను పునర్జన్మలో అక్కడ పుట్టాను ఎడ పుట్టానని చెప్పేది కూడా అదే కహాని, అదే దాని ఎఫెక్టే. జనాలని మోసం చేయటంలో మంచి నైపుణ్యం ఉంది. కావాలంటే మీకు బైబిల్ ఆధారం చూపిస్తా చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చూడండి. వాడు ఒక బజార్ని, ఒక పట్టణాన్ని, ఒక పల్లెని, ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక జిల్లాని, ఒక దేశాన్ని కాదు, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు కలిగిన ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడి ఉన్నది. పడద్రోయబడిను. సర్వలోకమును మోసపుచ్చుచు అనే దాన్ని రౌండ్ చేయాలి. ఒక్క యేసయ్యను తప్పించి అందరినీ కూడా వాడు మాయ చేశాడు, మోసపుచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వాడి ఆటలు సాగల, తోక కట్ చేశాడు ప్రభు. ఆయన దగ్గరకు కూడా వచ్చాడు బురిడి కొట్టించాలని. రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, పైనుంచి దూకు, నా కాలు మొక్కు అని ఆయన కూడా దారి మళ్లించడానికి ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ ఆటలు సాగల. అంటే యేసయ్య దగ్గరికే వచ్చి ఆయన మోసగించాలని చూశాడంటే ఇక నువ్వు నేనెంత. కాబట్టి సర్వలోకమును మోసపుచ్చుచాను. కాబట్టి మనుషుల్ని మోసపుచ్చడానికి రకరకాల వేషాలు వేసి మనుషుల్ని ఇలాగా చచ్చిపోయిన వాళ్ళు దయాలు అవుతారనే భ్రమ కల్పించాడు. ఇట్లాంటి వాక్య విషయాలు గ్రహింపు ఉండాలి. ఇప్పుడు అలా కాకుండా చచ్చినోడు దయ్యమై భూమి మీద తిరిగే అవకాశం ఉందని క్రైస్తవులమైన మనం నమ్మాం అనుకో, అన్యులు ఏమంటారో తెలుసా? మరి సచ్చినోడు భూమి మీదే తిరుగుతున్నాడని నువ్వే చెబుతున్నావు దయ్యం అయ్యాడని. మరి నేను వచ్చినా కూడా భూమి మీద తిరుగుతా దయ్యమై. అంతేగాని ఇక నరకం పరలోకం అనేవి మరిగా ఉన్నాయని ఎట్ట నమ్ముతాను? ఇప్పుడు నరకమో పరలోకమో లేకపోతే పాతాళమో పరదైస్ అనేవి ఉంటే సచ్చినోడు ఆడికి పోవాలి. మరి నువ్వే చెబుతున్నావు మళ్ళీ సచ్చినోడు దయ్యమై తిరుగుతున్నాడని. దయ్యమై వాడు భూమి మీద తిరుగుతున్నాడు అంటే అవి రెండు లేవనే అర్థం అని టోటల్గా మన సిద్ధాంతానికి ఎఫెక్ట్ అది. కాబట్టి ఆ బోధ ఎవరు చేసినా తప్పే, చేయకూడదు. అది అర్థమైందా? ఇది ఇప్పుడు నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరి మీదైనా స్వస్థత కొరకు దయాలను వెళ్ళగొట్టడానికి కానీ, రోగాల స్వస్థత కోసం కానీ, దేనికైనా ఎదుటి మీద హస్తనిక్షేపణ చేయాలి అని నీకు అనిపిస్తే, తెలిసి తెలియకుండా అవగాహన లేకుండా ఉదారంగా పోయి చేయి ఉంచావు అనుకో. ఒకవేళ ఒకసారి మా ఇరిమి అన్న ఒక ఆయన గురించి చెప్పాడు. పాపం ఆయన చదువు లేదు, మొరట వ్యక్తి, పాపం సేవలోకి వచ్చాడు. అది కూడా వాళ్ళోళ్ళు అందరూ కలిసి చెప్పారంట, అంత దూరం ఏడబోతాంరా, నువ్వే ఒక సేవకుడు కావచ్చు కదా, ఒక గుడి చేసుకుందాం, మైక్ గొట్టం పెట్టుకుందాం, నువ్వే ఏదో నీకు తెలిసిన 4 మొక్కలు చెబుతూ ఉండు. పాపం అతనికి ఏమో అక్షర జ్ఞానం లేదు. 4 మొక్కలు చెప్పు, మేము వింటూ ఉంటాం, మంది కూడా ఒక చర్చ అయ్యిద్ది అని చెప్పని వాళ్ళు సలహా చెప్తే మనోడు పాపం ఫాలో అయ్యాడు. పాపం అతనికి వాక్య జ్ఞానం లేదు, ఏం తెలియదు. ఒక ఆమెకి దయ్యం పట్టింది, ఒరిజినల్గా దయ్యం పట్టింది. పట్టినామని తీసుకొచ్చారు. అది ఎలా రియాక్ట్ అయ్యిద్దో, దానికి ఎలాగా ట్రీట్మెంట్ ఇవ్వాలో దాని గురించినటువంటి అనుభవం పాపం లేదు. దాని బాగా దగ్గరలోకి వెళ్ళాడు, ఆ మనిషి దగ్గరలోకి వెళ్ళాడు, ముఖంలో ముఖం పెట్టాడు, నెత్తి మీద చేయి పెట్టాడు. యేసు నామములో పో అంటున్నాడంట. అదేమో ముందుకి వెనక్కి ఊగుతాం అంటా ఉంది. ఆయనేమో పో యేసు నామములో అంటున్నాడు. నేను పోను అంటా ఉందండి. ఎందుకు పో నా సంగతి తెలియదు నీకు, పో అంటున్నాడు. అదేం నేను పోనురా అంటా ఉంది. నేను పో అంటున్నాడు, నేను పోను అంటుంది. అది అని 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 ఊగి పాపం ముఖం దగ్గరలో ఉంది కదా, అలా పెట్టి తలకాయతో ఒక గుద్దిందండి. పాపం ఈ ముక్కు పగిలింది అంటున్నాడు.
పగిలి బ్లడ్, ఆ రక్తం చూశాడు. ఇక పాస్టర్ లేదు, ఏం లేదు. ఒరే నా ముక్కు మీద ఎప్పుడైతే తలకాయతో గుద్దిందో ఆ రక్తం చూసుకున్నాడు. ఇక ఒసే ఒసే అని మొదలుపెట్టి జుట్టు పట్టుకొని ఇక గుద్దుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆత్మశక్తి అయిపోయింది, ఇక శరీర శక్తి మొదలు పెట్టాడు. ఇక లాభం సాగు కొడతా, నన్ను గుద్దుతా, రక్తం వచ్చేటట్టు గుద్దు. ఏమండి, ఇట్లాంటివి జరుగుతాయి. తెలుసుకోవాలి అసలు దయ్యం ఏంటి, దాని చరిత్ర ఏంది అని. వాక్య జ్ఞానం మనకు లేకపోతే దురాత్మ మనల్ని శోధించే అవకాశం ఉంటుంది. వాక్య అవగాహన మనకు లేకపోతే ప్రార్థన చేసి మళ్ళీ దడుచుకోవాల్సి వచ్చింది. మన దగ్గర వాక్యం ఉందో లేదో దానికి తెలుసు. వాక్యం లేదనుకో, స్కేవా అని ఆయన కొడుకుల్ని కొట్టినట్టు ఇక అది ఆడుకోవటం మొదలుపెట్టిద్ది. అర్థమైందా? వాక్య జ్ఞానం మనకు దేవుడు ఇచ్చిన వాక్యం ఉంటే మన దగ్గర, అది మనల్ని ఇబ్బంది పడడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అది ఏ విధంగా కదలబోయినా మనకు వాక్యాధారం ఉంది కనుక ఆపు అంటానికి అవకాశం ఉంటుంది. ఈ అవగాహన లేని వ్యక్తులు దాని చేత శోధించబడే అవకాశం ఉంది. ఆ వ్యక్తిని వదిలేయటానికి వచ్చిన ఈ వ్యక్తిని అది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి హస్తనిక్షేపణ చేసి స్వస్థత ప్రార్థన చేయొచ్చు, దయ్యాలు కూడా వెళ్ళగొట్టొచ్చు. అయితే మొదట ప్రభువుని స్థిరంగా నమ్మాలి. ఏమనంటే దేవుడు బలవంతుడు, అన్ని శక్తుల మీద, అన్ని ఆత్మల మీద ఆయనే సర్వాధికారి అని స్థిరముగా నమ్మాలి. కొంతమంది విశ్వాసులు నా దగ్గరికి వస్తారు, అమ్మాయికి పెద్దది పట్టిందంటయ్యా. ఆహా, పెద్దదా? ఏందంట అంటే, అమ్మో మహా ఇదంటయ్యో, చాలా గొప్పదంట. నాకు మండుతా ఉంటుంది. ఎందుకు తెలుసా? వీళ్ళు వచ్చి దేవుని గురించి గొప్పగా మాట్లాడరు. అమ్మాయికి పట్టింది మామూలుది కాదు, అట్టా ఇట్టా అని దాని హీరోని చేసి మాట్లాడతారు. చిరాకేస్తుంది. వీటన్నిటికీ, దయాలన్నిటికీ నాయకుడు రాజు సైతాను. అలాంటోడే అవుట్ అయిపోయాడు. యేసు సిలువలో చిందిన రక్తముతో సాతాను శక్తే నిర్వీర్యమైపోయింది, వాడి బలమే ఉడిగిపోయింది. దయ్యాల గురించి వచ్చి గణపరిచి మాట్లాడుతూ ఉంటారు. ఈ మళ్ళీ విశ్వాసులే. ఏం విశ్వాసులు అంటే పిశాసుల్ని విశ్వసించిన విశ్వాసులు అన్నమాట వీళ్ళు. దేవుణ్ణి కాదు, పిశాచాలని బాగా నమ్మినోళ్ళు అన్నమాట. యేసు ఎంత బలవంతుడో, అన్ని శక్తుల మీద అధికారం కలిగిన వాడు, సర్వాధికారి. హల్లెలూయా. తెలుసా మీకు? సర్వాధికారి కాబట్టి అది నమ్మాలి స్థిరంగా, దేవుడు సర్వాధికారం. రెండవది, లోపల వాక్యం ఉండాలి. అప్పుడు దురాత్మ నిన్ను జయించలేదు. నువ్వు గద్దిస్తే వెళ్ళిపోతుంది, లేకపోతే ఆడుకుంటుంది. స్కేవ కొడుకులను ఆడుకున్నట్టు. పౌలు దయ్యాలు ఎళ్ళగొడుతుంటే చూసి వాళ్ళు కూడా ప్రయోగం చేయాలనుకున్నారు. ఏదన్నా మంచి దయ్యం దొరికితే బాగుండని పాపం దయ్యం కోసం ఎదురు చూశారు. వాళ్ళ దరిద్రం చూడు. ఎవరి కోసం ఎదురు చూశారు? ఏదన్నా మంచి పవర్ఫుల్ దయ్యం ఒకటి దొరికితే బాగుండని ఎదురు చూస్తే వాళ్ళ అదృష్టం బండి ఒకడికి పట్టింది, దయ్యం పట్టింది. పడితే వాడిని తీసుకొచ్చారు గదిలోకి. అబ్బా దొరికింది రా టెంకాయ అన్నట్టు తీసుకొచ్చి గదిలో పెట్టి తలుపులేసి ఆయన కొడుకులు నలుగురు అంతమించిన మొత్తం కలిసి రౌండ్ వేసి, ఏ అపవిత్రాత్మ, ఏ దురాత్మ పో, యేసునామంలో పో అంటే అది విచిత్రంగా చూస్తూ ఉంది. ఏందిరా అన్నట్టు కాసేపు గద్దించారు, అది పోలా. వీళ్ళకి డౌట్ వచ్చింది, ఏంట్రా మన భాష అర్థం కావట్లేదా, దానికి ఏం సంగతి అని, ప్రాబ్లం ఏంటని అర్థం కాక మళ్ళీ కాసేపు ఆలోచించుకొని, నువ్వు నీకు అర్థమైందా మా మాట, యేసునామంలో పో అంటే అది చూస్తూ ఉంది ఏళ్ళ మొఖాలకి వెళ్ళి. అంటే దయ్యం పట్టినట్టు చూస్తున్నాడు. వీళ్ళు అరే క్లారిటీ మిస్ అయిన ఉంటుందిరా పాయింట్లో. పౌలు ఉచ్చాటం చేశాడే యేసునామం, ఆ నామంలో పో అంటే అప్పుడు అది అడిగింది. పౌలు నాకు తెలుసు, యేసు నాకు తెలుసు. యేసేమో ప్రభువు, పౌలేమో ఆయన భక్తుడు, నాకు తలపోటు ఆయనతో. వాళ్ళిద్దరూ తెలుసు నాకు, మా నోటీస్లో వాళ్ళు ఉన్నారు. మీరెవరు అసలు అన్ని మొత్తం మీద ఎగబడితే తలుపులు తీసుకొని పరారైపోతే ఇద్దరు చిక్కారు. మిగిలిన వాళ్ళందరూ పరారైతే ఇద్దరు చిక్కారు. చిక్కితే ఆ ఇద్దరిని గెలిచి బైబిల్లో స్పష్టంగా రాశాడు, ఎలా కొట్టిందో కూడా రాశాడు. బట్టలు ఊడిందాకా కొడితే దిగంబర్లై
దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్టలు ఊడిందాకా కొట్టి చించి గందరగోళం చేసి వారిని లొంగదీసి గెలిచి ఏం చేసిందో కూడా మనకు తెలియదు, అంత చీదరైపోయారన్నమాట. కాబట్టి విశ్వాసులందరికీ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి, దేవుడు సర్వశక్తి గలవాడని తెలిసి ఉండాలి. ఆ సర్వశక్తి గల దేవుడే దయ్యముల మీద మనకు అధికారం ఇచ్చాడు. దేవుడే బలవంతుడు, దయ్యాలు ఎంతటివైనా సరే దేవునికి లోబడాల్సిందే అని గ్రహించిన వానికే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏ ప్రార్థనలు చేసినా చేతులు ఉంచాలనుకునే వాళ్ళు ముందు వాక్యాన్ని గుండెల్లో ఉంచండి, ప్రభువుని స్థిర చిత్తంతో నమ్మండి. కాబట్టి ఇన్ని విధాలుగా హస్త నిక్షేపణను కూర్చున్న వర్ణన ఈవేళ మనం విన్నాం. కాబట్టి ఇంకా బోల్డ్ అనే సంగతులు ఉన్నాయి, సమయమే లేదు. కాబట్టి ఇంతే సంగతులు. మరి కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరి కోసం ఎందుకో ఈరోజు ప్రార్థన చేద్దాం అనిపించింది. సలహా కూడా చెప్పేశాను నేను, కాస్త వేడి నీళ్ళు తాగుతూ ఉండండి, తర్వాత మంచి పౌష్టికాహారం తినండి, అవసరం ఉంటేనే తప్ప బజార్లోకి వెళ్ళకండి. ఎందుకు పని ఉన్నా లేకపోయినా మనం వాళ్ళు కానీ పోయి దయ్యాన్ని పిలుచుకొచ్చుకున్నట్టు మనం పోయి దీన్ని కరోనాని పిలుచుకొచ్చుకోవటం ఎందుకు? ఒక్కొక్కడు ఉండడు, ఉన్న చాటు ఉండడు. ఉండరా, కాస్త తిని ప్రశాంతంగా ఉండరా, దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, సువర్ణ అవకాశం, సుఖపడరా అంటే కూడా ఉండడు. ఊరికి బయటకు వద్దాం ఏం సాధించాలని చివరికి కరోనాను సాధించి పోతాడు ఇంటికి. సాధించినోడు ఒక్కడితో ఆగుతుందా? ఇంటి మొత్తాన్ని సాధించుకొని తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. కాబట్టి పని ఉంటే తప్ప, పని అంటే తప్పదు మరి, చేసుకోవాలి, కష్టపడాలి. కాబట్టి అవసరం ఉంటే తప్ప అనవసరంగా మీరు బయటికి రావద్దు. ఒకటి, వస్తే గ్లౌజులు తప్పకుండా ధరించండి, మాస్క్ తప్పనిసరిగా ధరించండి, శానిటైజర్ కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు, అవసరాన్ని బట్టి యూజ్ చేయండి. అది ఎక్కువ యూజ్ చేస్తే మళ్ళీ అదొక సైడ్ సమస్యలు వస్తాయని తెలిసింది. కాబట్టి ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చి ఉన్నట్లయితే, ఇప్పుడు రాలేదు, ఒకవేళ భవిష్యత్తులో రావచ్చు, వచ్చినా కూడా ఒకటే చెప్తున్నా, మొదట భయపడకండి. పులికాడికి గిలి పెద్దది అని మరి దాని గురించి వికృతంగా ప్రచారం జరిగినందున, ఇప్పుడు కూడా జరుగుతున్నందున ఎక్కువ మంది భయపడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది భయపడి, కొంతమంది ఏమో ఇరుగు పొరుగులు అతన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇతనికి కరోనా వచ్చిందంట. కరోనా వచ్చిన మనిషి కనపడితే ఇప్పుడు ఎంత అతను గుర్తించబడుతున్నాడంటే అంత గుర్తించబడుతున్నాడు. సినిమా యాక్టర్ ఒకవేళ ఓ ప్రక్క నుండి కరోనా వచ్చిన పేషెంట్ ఓ పక్క నిలబడితే సినిమా వాడిని కూడా చూడట్లా, ఆడిదే ఉందరా ఇతనికి కరోనా వచ్చిందంట అని విచిత్రంగా చూసే పరిస్థితి ఉంది. అర్థమైందా? అంటే వాళ్ళకు కూడా వచ్చిందిలే పాపం, దానికి ఏం తెలుసు, వీళ్ళు పెద్ద సినిమా వాళ్ళు, వీళ్ళు చిన్న సినిమా వాళ్ళు, వీళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళు పాస్టర్లు, వీళ్ళు విశ్వాసం, దానికి ఏం తెలుసు? దానికి అందరూ మనుషులు అంతే, అందరినీ చుట్టుముడతా, అది దాని తీర్మానం. చైనా వాళ్ళు దాన్ని అట్లా ఆశీర్వదించి పంపించారు, అందరినీ చుట్టుముట్టమ్మ కరోనా తల్లి అని. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది పరిస్థితి. కాబట్టి జాగ్రత్త, నీకు వందనాలు. ఫస్ట్ భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి. ఒకవేళ నీకు పాజిటివ్ వచ్చినా ఏం ఫికర్ చేయొద్దు. 14 రోజులు ఏకాంత ప్రార్థనకు దేవుడు నీకు సమయం ఇచ్చాడు అనుకో, లేకపోతే అక్కడ ఉన్న పేషెంట్స్కి నీ ద్వారా సువార్త అందించడానికి దేవుడు నిన్ను పంపించాడు అనుకో, అంతే, నిన్నేం చేయదు. హల్లెలూయా. చేసిద్దా? నమ్మకం ఉందా? రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, పాడు. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నీకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. నీకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా ఆమేన్. నాకెంతో అందరూ పాడండి, లైవ్ లో కూడా పాడండి. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే, సియోను నివాసము నాకెంతో ఆనందం, ఆనందమానందమే. ఆమేన్. ఆనందమానందమే, సియోను నివాసము నాకెంతో ఆనందం, ఆనందమానందమే. ఆమేన్. ఆనందమానందమే. కృపలను అలంచుచు, కృపలను అలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఏ వ్యాధైనా, ఏ వ్యాధైనా, ఏ బలహీనతైనా, ఎంతటి ప్రాణాంతక సమస్య అయినా నీ గుండెల్లో ఒక్క ఆశ నువ్వు కానీ దేవుని ముందు వెల్లడి చేయగలిగితే దేవుడు నిన్ను బాగు చేసుకుంటాడు, బ్రతికించుకుంటాడు. ఏమని దేవుణ్ణి నువ్వు వేడుకోవాలో తెలుసా? నిజంగా నీ గుండెల్లో ఏ ఆశ ఆకాంక్ష ఉండాలో తెలుసా? వ్యాధి ఎంతది అని నాకు చెప్పొద్దు, కానీ నువ్వు దేవుణ్ణి అడగవలసిన విధం ఏమనగా, దేవా ఈ బలహీనత రాక మునుపు నా సమయం అంతా వ్యర్థలోకమునకు వెచ్చించి తినే, అనవసరపు లోకానికి సమయం అంతా తగులబెట్టాను ప్రభువా, ఇది వచ్చినాక నాకు కనువిప్పు కలిగింది గనుక దయచేసి నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు. ఇక ఈ శేష జీవితం నీ సాక్షిగా నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. మరి రేపు నీ ముందు ఒట్టి చేతులతో నిలబడకుండా నా కోసం ఏం చేశావని నువ్వు అడిగితే, ప్రభువా ఇదిగో ఇది చేశానని చెప్పడానికి నేను ఒక సాక్ష్యం సంపాదించుకుంటానికి ఒక ఛాన్స్ ఈ ప్రభువా, కొంతకాలం నాకు అవకాశం ఇవ్వు, నేను నీ పని చేసి నీ దగ్గరకు వస్తాను అని నువ్వు బ్రతిమాలు. నేను చెప్పినట్టు చేయి నువ్వు. అది క్యాన్సర్ కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, కరోనా కావచ్చు, టీబీ కావచ్చు, గుండె జబ్బు కావచ్చు, మెదడు జబ్బు కావచ్చు, ఏ కంపెనీ చెప్తావో చెప్పు, నువ్వు ఏ ఐటమ్ చెప్తావో చెప్పు, నువ్వు గ్యాస్ట్రిక్ సమస్య చెప్తావో, లేకపోతే ఇంకొకటి లివర్ సమస్య, హెపటైటిస్ ఏ బి ఏది చెప్తావో, మెదడు జబ్బు చెప్తావో, ఏ రకం చెప్తావో చెప్పు. క్యాన్సర్లో అన్నిటికంటే టాప్లో ఉన్న క్యాన్సర్ అని చెప్తావో, ఏదన్నా చెప్పు. అయితే ఒక్కటి దేవుని ముందు నువ్వు ఉంచాల్సిన మాట, దేవా నాకు ఇట్టి సమస్య సంప్రాప్తమైంది, నేను నా సమయమును వ్యర్థపుచ్చుకున్నాను, నా యందు కనికరపడు, నన్ను బాగు చేయి, ఒక అవకాశం నాకు ఇవ్వు, నేను నీ కొరకు పని చేస్తా ప్రభువా. ఆత్మలను సంపాదించటమో లేకపోతే విజ్ఞాపన చేయటమో ఏదో నాకు తోచినది, నాకు నువ్వు ఇచ్చినది నేను నీ కొరకు వాడబడాలని ఆశ ఉంది ప్రభువా. ఇక ఈ మాయలోకం నాకొద్దు నాయనా, ఈ లోక ప్రేమలో నాకొద్దు ప్రభువా, నేను అనేకులకు నీ ప్రేమను చూపిస్తా ప్రభువా, నాకు ఛాన్స్ అయ్యా అని నువ్వు నిజంగా యథార్థ దృష్టితో, యథార్థ హృదయంతో నీకు బ్రతికి భూమి మీద వ్యవహరించాలని ఉంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు నువ్వు దేవుని బ్రతిమాలుకో. ఒక్కసారి నిన్ను అట్లా టచ్ చేస్తే చాలు, అప్పటిదాకా నీకు ఫలించని వైద్యం కూడా ఫలిస్తుంది. అప్పటిదాకా లాభం లేదు అని చెప్పిన డాక్టర్సే కొంచెం మార్పు కనపడింది ఆగండి అంటాడు. ఎవరు చెప్పినప్పుడు, ఎవరు తాకినప్పుడు? యేసయ్య. కాబట్టి నేను చెప్తున్నా, మనం వేడుకోవలసిన విధం ఇది. అంతేకాదు దేవుడు తీర తగ్గించిన తర్వాత ఇక మళ్ళా కుటుంబం చాలామంది నాకు పూలు పెట్టారు చెవులో, చాలామంది మామూలు పూలు కాదు క్యాబేజీ పూలు పెట్టారు నాకు చెవులో. ఒక్కొక్కళ్ళు అయితే ఎక్కడే పడి 4 రోజులు 2 నెలలు 3 నెలలు స్వస్థత కోసం పడిగాపులు కాసి బాగుపడి స్వస్థత పొంది వెళ్ళారు, ఇంతవరకు అడ్రస్ లేరు. ఆ బెడ్ మీద ఉన్నప్పుడు నాకెళ్ళి దీనంగా చూసి అంతా ఆయనేనయ్యా అన్నా, అంతా ఆయనేనన్నా అంటారు. బాగుపడ్డ తర్వాత ఎక్కడో అక్కడక్కడ రోడ్డు మీద కనపడి
వందనాలన్నా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అట్లా చేయకండి. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. దేవుని కోసం బతకడానికి నిజంగా తీర్మానం చేసుకోండి.